హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి చక్కటి దేవుని మాటలు ధ్యానించుకుందాము. అవి ఏంటంటే, మరి మోషే గారు కానాను దేశానికి ఎందుకు చేరలేదు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి మోషే గారు ఎందుకు వెళ్ళలేదు అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. ఎంత సేవ, మరి బహుగా సేవ చేస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి తోలుకొస్తాడు. మరి వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, 6 లక్షల జనాభాల్ని మరి మోషే గారు మరి కానాన మరి ఐగుప్తులో నుంచి తోలుకొస్తాడు. బహుసేవ, మరి మందిరం కడతాడు. మరి ఈ 5 గ్రంథాలు మోసే గారి ద్వారా దేవుడు రాయిపిస్తాడు. ఇంత సేవ చేసిన వ్యక్తి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను. మరి స్నేహితులారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మరి ఇక్కడ మోసే గారు ప్రస్తావిస్తున్నాడు, అహరోను మోసే గారు. మరి ఇశ్రాయేలీలు ఎందుకు ఎలా అన్నారంటే, మరి అక్కడ అరణ్య ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు ఉండవు, దాహం వేసేస్తే విపరీతంగా వారి పశువులకి వారికి మరి అసలు చాలా మరి చాలా ఇదిగా దాహం వేసేస్తుంది. మరి అరణ్యంలో మాకు తాగడానికి నీళ్లు లేవు, మరి తినడానికి ఆహారం లేదు, ఆ రుచి పెచి లేని మన్నాన్ని తినలేకపోతున్నాము. మరి మమ్మల్ని ఆ ఎగుప్తులో వదిలేస్తే మరి అక్కడున్న కూరగాయలు, అక్కడున్న మరి మాంసము తినేవారము ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని అడిచేస్తారా? మరి అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానిగా తీసుకొచ్చారని మరి మోషే గారి మీద విపరీతంగా జనాల్లో సనుగుడు మొదలవుతుందండి. సనుగులు మొదలైనప్పుడు మరి మోషే గారు అవన్నిటిని తట్టుకోలేక మరి ఇంతకాలము ఇన్నేళ్ళు వారిని భరిస్తాడు. స్నేహితులారా, భరించి మరి ఇంతకాలము భరిస్తూ 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 వచ్చి మరి లాస్ట్లో మరి ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మోషే గారికి విపరీతంగా కోపం ఎక్కేస్తుంది. కోపం ఎక్కేసి మరి ఇక్కడ మాట జారుతాడండి. ద్రోహులారా అంటాడు మరి మోషే గారు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని. స్నేహితులారా, మరి ఇంత సేవ చేసిన వ్యక్తి ఇంత చిన్న మాటకే మరి కానాను దేశానికి చేరలేదా అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరూ మరి ఇంట్లోనే కానీ సమాజంలోనే కానీ మరి మన దేవుని సంఘంలోనే కానీ చాలామంది మరి వారున్న ప్రదేశంలో చిన్న మాట వచ్చినా మరి తట్టుకోలేరండి. చిన్న శ్రమ వచ్చినా ఎవరైనా చిన్న మాట వారినన్నా మరి మేధన వేసుకోరండి, వెంటనే వారికి రిప్లై ఇచ్చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తగ్గించుకోండి, నేను హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మరి చాలామంది మనం చూసినట్లయితే మరి దేవుడి ప్రజలైన మీరు మరి సరి చేసుకోవాలి. మనలో ఉన్న మరి ఎటువంటి అపరాధాలు ఉన్నా మరి సరి చేసుకోవాలి. స్నేహితులారు, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోసే గారు కానాను దేశానికి ఎందుకు చేరలేదంటే, మరి ఇక్కడ చూస్తాము, ఈ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు కదా, మరి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కర్ర తీసుకెళ్ళి ఆ బండని కొట్టండి, దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఇశ్రాయేల్ జనాంగం అంతా తాగుతారని దేవుడు చెప్తే, కానీ మోసే గారు ఏం చేస్తాడంటే, ఈ బండలో నుంచి నీళ్ళు నేను రప్పిస్తున్నాను, మీరు తాగండి అని మరి ఇశ్రాయేల్ జనాంగంతో అంటాడు. కానీ అక్కడి నుంచి వాటర్ రప్పించింది ఎవరు? దేవుడు. ఆ బండను కొట్టగాలి మరి మోసే గారు, దేవుడు ఒకసారి కొట్టమంటే మోసే గారు 2 సార్లు కొడతాడు. మరి స్నేహితులారా, అక్కడ మోసే గారే మరి తను వాటర్ రప్పించినట్లు అక్కడ మరి మోసే గారు హెచ్చించుకుంటాడు. స్నేహితులారా, మరి దేవుడు ఈ సంఘటన బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోసే గారిని మరి తీసుకెళ్ళండి, దగ్గరికి ఆ కొండ అంచుకి వెళ్ళి మరి ఆ ప్రదేశాన్ని చూపించి మరి వెనక్కి వచ్చేస్తాడు. అక్కడే మోసే గారు చనిపోతారు. స్నేహితులారా, మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, మీరు హెచ్చించుకోవద్దు, ఎందుకంటే మీ ఆరోగ్యం నా చేతుల్లో ఉంది, మీ ఆయుస్సు నా చేతుల్లో ఉంది, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మరి సమృద్ధిని ఆహారం ఇచ్చింది నేను, అలాంటిది నన్నే విడిచిపెట్టి మీరే ఎందుకు హెచ్చించుకుంటారు? మరి మీరే ఆ కార్యం మీ చేతుల ద్వారా జరిగినట్లు మీరెందుకు హెచ్చించుకుంటారు? సమస్తాన్ని ఇచ్చింది నేను, మీకు ఇచ్చింది నేనే కదా అని దేవుడు చెప్తే మరి మోసే గారు అక్కడ మనం చూసినట్లయితే హెచ్చించుకున్నట్టు కనిపిస్తుంది. నేను బండలో నుంచి నీరు రప్పిస్తున్నాను, తాగండి ద్రోహులారా అన్నట్లు ఉంటుంది. స్నేహితులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడి పిల్లలైనా మరి మనము మరి
మనం ఎంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నామో జ్ఞాపకం చేసుకుని స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు చూసుకున్నట్లయితే మరి మనం చూసినట్లయితే మనం హెచ్చించుకోకూడదండి. ఎందుకంటే సమస్తాన్ని మనకిచ్చింది దేవుడు. ఈ భూమి మీదకి మనల్ని రప్పించిందే దేవుడు. మరి ప్రతిదీ మనకు కారణమైన దేవుణ్ణి పక్కన పెట్టేసి మరి ఇది నా వల్ల జరిగింది, ఈ కార్యం నా వల్ల జరిగింది, ఈ జ్ఞానం మరి నాకు ఇంత జ్ఞానం వల్లే నాకు ఇంత అభివృద్ధి కలిగింది, మరి నా జ్ఞానం వల్లే నా కుటుంబం ఇంత అభివృద్ధిలోకి వచ్చిందని చాలామంది అనుకుంటారు స్నేహితులారా. కానీ దేవుడు అది తప్పు అంటున్నాడు. ఎందుకంటే సమస్తాన్ని ఇచ్చింది నేనే కదా, మరి మీరెందుకు హెచ్చించుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంత సేవ చేసిన వ్యక్తినే దేవుడు ఈ మాట వల్ల మరి కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు స్నేహితులారా. కానీ మనం ఏపాటి వారము, మనం ఎలాంటి వారు, నీచమైన బ్రతుకులమైనవి, ధూళి వంటి వారు, దుమ్ము వంటి వారు స్నేహితులారా మనము. అలాంటిది సర్వశక్తి గల దేవుడిని రెచ్చించుకుంటే మనం మరి ఏపాటి వారు వెండి ముందుకు కొనసాగడానికి. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలమైన మనము ఫస్ట్ దేవుని పెట్టాలి, తర్వాత మనం వెనక్కి ఉండాలి స్నేహితులారా. కానీ చాలామంది దేవుని వెనక పెట్టేసి ముందుకు కొనసాగిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, మరి మీరు అలా ఉండకండి. సమస్తాన్ని పోషించింది, పుట్టించింది, కలుగు చేసింది, సృష్టించింది నేను. ఫస్ట్ నాకే మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత మీకు అన్నీ నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే మరి ప్రభునందు ప్రియులారా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత సమృద్ధి అంతయు నేను మీకు ఇస్తానన్నాడు. అలాగే మరి సొలొమోను గారిని మనం చూసినట్లయితే మరి దేవుడు ఇన్ని లక్షల జనాభా నేను ఎలా పరిపాలించాలని మరి మనసులో అనుకుని పడుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని కోరుకుంటే మరి సొలొమోను గారు, నాకు చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి వివేకాన్ని ఇవ్వండి, ఇన్ని లక్షల ప్రజలకు ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని దయచేయమంటే దేవుడు నీవు మంచిగానే అడిగావు కాబట్టి జ్ఞానము వివేకంతో పాటు సకల ఐశ్వర్యాలు అన్నీ నీకు దయచేస్తానని చెప్పి అన్నీ దయచేస్తాడండి. కానీ దేవదేవుడు చెప్పినట్లు మనం అడిగినప్పుడు కూడా చాలామంది నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాడు తప్ప దేవుడు మనసు ఎరిగి మరి దేవుడు చెప్పినట్లు వినమండి. దేవుడు అడగమని అడగం, కానీ దానివల్ల మనకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకుంటాము, రావాల్సిన మరి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. స్నేహితులారా, ఫస్ట్ మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడే మనం మరి దేవుడు మనకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు, మనం నిత్య రాజ్యానికి మరి వెళ్తాము. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరూ మనము మోసే గారి వలె మరి నోరు జారకుండా చూసుకుందాము. ఎన్ని శ్రమలు, పక్క నుంచి ఎన్ని సనుగులు, ఎన్ని మరి నిందలు, ఎన్ని అపనిందలు, ఎన్ని వచ్చినా సరే మన నోటి నుంచి నోరు జారకుండా మరి కాపాడుకుందాము, నోటిని కాపాడుకుందాము. మరి స్నేహితుల ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి కానాను దేశానికి మోసే గారు ఎందుకు లేదంటే మరి ఇక్కడ దేవుని కంటే మోసే గారిని హెచ్చించుకున్నాడు. మరి కాబట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా ద్రోహులారా అన్నాడు కాబట్టి మరి కానాను దేశాన్ని చేరలేదు. స్నేహితులారా, మనము కూడా అటువంటి మనసు ఉందేమో, మరి ఉంటే తీసుకువేసుకోండి, వాక్యం ద్వారా సరిచేసుకొని మరి మనకు నోటిని కాపాడుకుందాము. మరి నోటి నుంచి ఎటువంటి చెత్త మాటలు రాకుండా కాపాడుకొని మరి మనకు ముందు కొనసాగుదాం. నోరు బాగుంటే ఊరు బాగున్నది మరి సామెత ఉంది లోకంలో. స్నేహితుల ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించవద్దు, దేవుని కంటే మనం హెచ్చించుకోవద్దు. దేవుడు మీరు తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం తగ్గించుకుందాము, దేవుడిచ్చే నిత్యలోకానికి వెళ్దాము. స్నేహితులారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీరు ఈ వాక్యం చూస్తారని నమ్ముచున్నాను. ఈ వాక్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరికి ఈ వాక్యము మేలుకరంగా మారుతుందని నమ్ముచున్నాను, దేవుడు మారుస్తారని నమ్ముచున్నాను. స్నేహితులారా, కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడిన చాలా సంతోషం. మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ అందరికీ వినికిడిలో దేవుడు దీవించును గాక. మరి మీకు అందరికీ వందనాలు. మరి ఈ వాక్యము అనేక మందికి మరి షేర్ చేయండి. షేర్ చేస్తున్న నాకు ఉపయోగకరంగా
ఉంటుంది. మరి నాలో తప్పులు ఏమైనా ఉంటే మరి కామెంట్ చేయండి. ఈ వాక్యం మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది స్నేహితులారా. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ